ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది. இந்த ஆன்மீக தத்துவம் என்பது 25 தத்துவங்களை கொண்டது. ఏమిటి ఇవి? அவை என்ன? 5 కర్మేంద్రియములు, 5 కర్మేంద్రియங்கள், 5 జ్ఞానేంద్రియములు, 5 ஞானேந்திரியங்கள், 5 ప్రాణములు, 5 பிராணன்கள், 5 కోశములు, 5 கோஷங்கள். ఇవి 20 అయిపోయినాయి. இவை 20 ஆகிவிட்டது. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి 4 అయినాయి. மனம், புத்தி, சித்தம், அகங்காரம் இவை 4 ஆகும். 24 అయిపోయింది. 24 ఎక్కడి నుంచి వచ్చాయి? மொத்தம் 24 ஆகிவிட்டது. இந்த 24ம் எங்கிருந்து வந்தன? జీవుడు కల్పించుకున్నటువంటివే. இவை அனைத்தும் மனிதன் உருவாக்கியவையே. మనసు కల్పించుకున్నటువంటివే. மனம் உருவாக்கியவையே. కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు. எனவே இதை உருவாக்கி கொண்ட மனிதனே 25 ஆவான். ఏనాడు ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు. என்று இவை நான் உருவாக்கியதே, இது சத்தியமில்லை என தெரிந்து கொண்டு மனிதன் இந்த 24ஐயும் என்று தூக்கி எறிகிறானோ அப்பொழுதுதான் இந்த மனிதன் இறைவனோடு ஒன்றாகி விடுகிறான். ఆ 26వ వాడే దేవుడు. அந்த 26வது நபரே இறைவன்.